అందరికీ నమస్కారం. నా పేరు వసంత కార్తిక్ అండి. నేను హైదరాబాద్ కైట్స్ అని ఒక ఎక్స్ప్లోరింగ్ గ్రూప్ స్టార్ట్ చేశాను 2017లో. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరూ ఎవరైతే ప్యాషన్తో ఉంటారో లైక్ రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ట్రెక్కింగ్, అలా అందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక 5 years సక్సెస్ఫుల్గా రన్ చేశాను. రన్ చేసిన తర్వాత ఏమైందంటే సడన్గా కోవిడ్ వచ్చింది. నేను జాబ్ చేస్తూ ఉండేవాడిని ఐటీ, అది కూడా పోయింది. యాక్చువల్గా భీమవరం వెళ్ళిపోయాను, స్వస్థలం భీమవరం. అక్కడ ప్రకృతి ఆశ్రమం అని చెప్పి మాకు ఆశ్రమం ఉంటుంది. ఓల్డెస్ట్ 1934లో స్టార్ట్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ నేచురోపతి హాస్పిటల్. నేను రన్నింగ్ వెళ్తుంటే ఎవరి అబ్బాయి కొత్తగా ఉన్నాడని చెప్పి నన్ను పిలిచి నాకు అప్పుడు జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చి పిఆర్ఓగా వర్క్ చేయండి అన్నారు అనమాట. అక్కడే భీమవరంలో. అక్కడ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీరు నేచర్ క్యూర్ హాస్పిటల్ ఎంత అదృష్టం పిలిచి మరీ ఇచ్చారు. అప్పుడు ఆయన వేగిరాజు కృష్ణంరాజు గారు అని చెప్పి ఆయన బర్త్డే ఈరోజు. యాక్చువల్గా నాకు ఈ అదృష్టం కలిసి వచ్చింది ఆయన గురించి చెప్పడం. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మన జీవన విధానం ఏంటి, ప్రకృతి నేను నేచర్ లవర్ అని చెప్పి రన్ ఫర్ నేచర్ అని అన్నీ పరిగెడుతూనే ఉన్నా. బేర్ ఫుట్తో 3500 kilometers పరిగెట్టానండి. 3500 కేబీఆర్ పార్క్ చుట్టూ పరిగెత్తే నాకు చర్మం లేచిపోయింది బొట్టనేల కింద ఒకసారి పరిగెత్తే. తర్వాత తెలుసుకున్నా మనం ఏంటంటే ఎక్కడ పరిగెట్టాలి, ఎక్కడ పరిగెట్టకూడదు అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో నేర్చుకున్నాను అనమాట. కోవిడ్ తర్వాత నాకు వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే మనం ఎన్ని యాక్టివిటీస్ చేసినా సరే సరైన ఆహారం లోపలికి వెళ్ళకపోతే, ఇప్పుడు ఫ్యూల్ సరైన పెట్రోల్ బండిలో కొట్టించకపోతే ఎలా ప్రాబ్లం అవుతుందో నాకు కూడా మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాక మా మిస్సెస్ ఐటీ జాబ్ చేస్తుంది. నాకు వితిన్ 3 monthsలో డైజెస్టివ్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. అండ్ ఐ కెన్ సెన్స్ ఈవెన్ ఆకుకూరలు తిన్నా ఏం తిన్నా దాంట్లో ఉన్న కెమికల్ని నాకు స్మెల్ వచ్చేది. ఎంత ఉడకబెట్టినా ఎంత ఫ్రై చేసినా తెలిసింది అనమాట. సో ఏం చేయాలో తెలియక దానికి అడాప్ట్ అయిపోయాను మళ్ళీ. అందుకే మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలని జర్నీలో ప్రకృతి వనం గురించి తెలుసుకున్నా. త్రిజన్ గారిని కలిశాను. సో మా ఇంట్లో ఏంటంటే మా ఇంట్లో బర్త్డేలు వచ్చినా పెళ్లి రోజులు వచ్చినా మా ఆవిడకి గిట్ హ్యాంపర్ కింద అన్ని ప్రోడక్ట్స్ తట్లో పెట్టి పట్టుకెళ్ళి ఇస్తాను. సో మిల్లెట్స్కి వచ్చేసినారా? మిల్లెట్స్ కొన్ని రోజులు స్టార్ట్ చేసే సార్. తర్వాత మళ్ళీ ఈ ప్రకృతి మన రైస్లు ఉంటాయి కదా, ప్రకృతి రైతుల దగ్గరికి వెళ్ళి దేశీ రైస్ అవి స్టార్ట్ చేశాను. సో మళ్ళీ ఒక ప్రాపర్గా వెళ్ళాలనే జర్నీలో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే గురుకులంలో ఆచార్య కింద చేస్తున్నాను. అక్కడ యోగా అవి చెప్పడం, సోషల్ స్కిల్స్ అండ్ ఇంటిగ్రేటెడ్గా మోడర్న్ ఎడ్యుకేషన్, ఏన్షియంట్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ధనుర్విద్య టీచర్ కూడా నేను. అంటే మన ఏన్షియంట్ గద విద్య, ముగ్ధారు తీసుకొచ్చాను సార్. ఒకసారి మీరు ఓపెన్ చేయండి దాన్ని. సో ఇలాంటి మన ప్రాచీన యుద్ధ కళల్లో ఇవి కూడా మనం ఇప్పుడు జిమ్లకి ఎలా వెళ్తున్నామో ఇది కరెక్ట్గా మన ఆధ్యాత్మికంగా కూడా మనం గ్రో అవుతాం అనమాట. సో ముగ్ధారు, గద ఇవి కూడా చేయాలంటే మనం ఏం చేయాలన్నా సరే సరైన ఆహారం అనేది ఉండాలి, శక్తి ఉండాలి. సో ఇది ఒక ఛాలెంజ్ అనమాట. నేను తీసుకొచ్చి ఇది 6 kilos ఉంటుంది సార్. సో దీన్ని ముగ్ధారు అంటారు. ఇది మన గద కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. సో దీని పూర్వం మనం చూసేవాళ్ళం ఆల్మోస్ట్ స్వతంత్రం రాకముందు నుంచి చాలామంది యుద్ధ వీరులందరూ, స్వతంత్ర సమరయోధులు కూడా యూజ్ చేశారు ఇదంతా. మనకి ఇదివరకు హనుమాన్ వ్యాయామశాలలో నుండి. సో దానికి కనెక్ట్ అవ్వాలి. మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను తిరుపతి వెళ్ళాను సార్. తిరుపతిలో నేర్చుకున్నాను అక్కడ ఆచార్య శిక్షణ. అందులో గద విద్య, ముగ్ధారు, నెక్స్ట్ ఈ ఆచార్య ధనుర్విద్య ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. ఏ స్కూల్లో చేస్తూ ఉంటారు మీరు? ఇక్కడ శ్రీ సచ్చిదానంద వేద గురుకులంలో చేస్తున్నాను. ఎక్కడది? ఇక్కడ గండిపేట దగ్గర సార్, గండిపేట లేక్ దగ్గర. సో వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తారా పిల్లలకి? ఇప్పుడు స్టార్ట్ చేయాలి సార్. యాక్చువల్గా మొన్న అయింది. వాళ్ళకి యోగా అవి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు యోగాను సోషల్ స్కిల్స్. సాఫ్ట్వేర్ నుంచి ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి హెల్త్ కోసము ప్రపంచంలో. 6 kilos. సో మనకేంటంటే మెయిన్గా మన రూట్స్కి కనెక్ట్ అవ్వాలనేదే నా మెయిన్ ఇంటెన్షన్. అండ్ మన స్కూలింగ్ కూడా ఇప్పుడు చాలామంది ఈ స్కూల్ బాగోలేదు, ఆ స్కూల్ బాగోలేదు, మోడర్నైజేషన్ వీటి గురించే మాట్లాడుతున్నారు. మంచి స్కూల్ అని, లేదంటే ఏదో ఒకటి నెగిటివిటీ గురించి మాట్లాడతాం తప్ప మనం ఏదైనా స్టార్ట్ చేయాలి. నా లైఫ్ అంబిషన్ కూడా జీవన విధానం మీద ఒక స్కూల్ స్టార్ట్ చేయాలనేది నేను పెట్టుకున్నాను. దానికి ఒక పేరు కూడా పెట్టాను సార్, సెల్స్ సార్ దాని పేరు. అంటే మన లోపల ఒక్కొక్క కణం ఎలా ఉంటుందో మన సెల్స్ కాన్షియస్ స్కూల్ సార్. సెల్స్ కాన్షియస్ స్కూల్. దాంట్లో ఏంటంటే మెయిన్ ఈ స్కూల్ పేరెంట్స్కి ఫస్ట్
కాన్షియస్ ఎర్త్ లివింగ్ అండ్ లెర్నింగ్ స్పేస్ అనమాట, ఎబ్రివేషన్ ఆఫ్ సెల్స్ అని. సో దాన్ని ఒక స్కూలింగ్లా తీసుకెళ్ళి, ఆ స్కూల్ అంటే ఒకటే చోట ఉండకుండా ఆ కాన్సెప్ట్ని అన్ని స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయాలి. మన వ్యాయామం ఉండాలి, దాంతో మన ఆహారం ఉండాలి, ఆహారం మీద కూడా ఎడ్యుకేషన్ చెప్పాలి పిల్లలకి, తల్లిదండ్రులు. సో దానికి ముందు తీసుకెళ్ళడానికి నేను నా వంతు కృషి చేస్తూ, నా టీం కూడా వచ్చారు ఇక్కడ అందరూ. వాళ్ళు కూడా ఆ పయనంలోనే ఉంటూ సాధన చేసుకుంటూ, మెడిటేషన్ కానీ యోగా కానీ అన్నీ చేసుకుంటూ ఒక చక్కటి సమాజంలో ముందు మనం ఎప్పుడైతే ఎనర్జీస్తో ఉంటామో ఆటోమేటిక్గా మన చుట్టూ అలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేయగలం మనం. సో అదే సంకల్పంతో ఇక్కడికి వచ్చాము. అండ్ త్రిజన్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఇలాంటి అద్భుతమైన ప్రకృతి వనాలు మొత్తం ప్రకృతి అరణ్యాలుగా మారాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.